పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా గుంటూరుకు ఇచ్చేసింది. సో షర్మిల పర్యటన అనేది గుంటూరు కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ నింపిందనే చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంతో పాల్గొంది. కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, షర్మిల పర్యటన ఎలాగా కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తెచ్చిందని అనుకోవచ్చా గుంటూరు జిల్లాలో? 100% షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రోజే ఒక ఊపు కనిపించింది. అది ఆమె అధ్యక్షురాలు అయిన తర్వాత ఈరోజు ఇచ్చాపురం నుంచి తను యాత్ర బిగిన్ చేసింది. ఈ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంగా మరీ ముఖ్యంగా మీకు యువకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఏ అండ్ యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అదే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మరలా వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే ఫౌండేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మా నమ్మకము. అది క్లియర్గా కనపడింది. ఈరోజు షర్మిలమ్మ గారు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ విధమైతే కష్టపడ్డాడు, 96, 97, 98లో తను పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఏ విధంగా కష్టపడ్డాడు, అదేవిధంగా మీకు 2004లో అధికారంకి వచ్చే నాటికి అటు డి శ్రీనివాస్ గారు పీసీసీగా ఉన్నప్పుడు కానీ, అటు సత్యనారాయణ గారు పీసీసీగా ఉన్నప్పుడు కానీ తను సిఎల్పి లీడర్గా ఉండి అనేక పర్యటనలు చేసి యువతని, విద్యార్థుల్ని ఉత్సాహపరిచిన పరిస్థితి. అదే స్కీమ్ ఈరోజు షర్మిలమ్మ గారు తీసుకున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరలా పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. సో కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి షర్మిల గారు ఏం చెప్పారు? 2014 కాంగ్రెస్ పార్టీ 2 సార్లు విజయదుందుబ సాధించిన తర్వాత ఆనాడు 2004-09లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, ముఖ్యంగా యువతకి ఏ విధమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది, రైతులకి ఏ విధంగా కార్యక్రమాలు చేశామని చెప్పేసి ఈరోజు క్లియర్ కట్గా మాట్లాడటం జరిగింది. నాడు ముస్లిం మైనార్టీస్కి 4% రిజర్వేషన్ ఇవ్వటం కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం కానివ్వండి, అదేవిధంగా రైతాంగానికి నేనున్నాను అనే భరోసా ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించే విధానం కానివ్వండి, అవన్నీ కూడా ఈరోజు ఆమె ప్రస్తావించడం జరిగింది. నేటి ప్రభుత్వాలు నాడు 2014-14లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినాయి, ఈరోజు 2014 నుంచి 2024 దాకా 2 పార్టీలు పరిపాలన చేయడం జరిగింది. ఈ 2 పార్టీల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలనే బేరీజు వేసుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆనాటి సంక్షేమ ఫలాలన్నీ అందుతున్నాయా లేవా, ఆనాడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కూడా సాధారణ పౌరుడికి ఉదయం 9 గంటలకు వెళ్తే తన కష్టం ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం కల్పించారా లేదా, నేటి ముఖ్యమంత్రుల ప్రవర్తన ఎలా ఉంది, నేటి ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజల అవసరాల నిమిత్తం అని చెప్పేసి అవన్నీ కూడా కార్యకర్తలకు ఉద్భవించడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే దానికోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కష్టపడతారనే నమ్మకం మాకైతే ఉంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేశారు. అలాగనే షర్మిల తన ప్రసంగంలో కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నట్టు ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గడప తొక్కాలి, ప్రతి ఒక్కరిని పలకరించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, అలాగనే మిగతా అంశాలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇలాగ ఏమేమి వస్తాయో అని పూర్తిగా విఫలంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన హామీలు విస్మరించారో ఆ హామీలను కూడా చెప్పడం జరిగింది. ఆ హామీలు విస్మరించడం మీద ఆమె పూర్తిగా మండిపడ్డటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఎటువంటి ఉపాధి లేక రోడ్డును పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రజలందరినీ కలుసుకునేవాళ్ళు, ఆయన ప్రజలతో మమేకమై తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన కోటలు కట్టుకొని కోటలోనే ఉంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డిని కలవలేని పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, టీడీపీ 2 కూడా దొందే 2 బీజేపీకి బానిసలుగా మారాయి. అలాంటి పార్టీలని పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే షర్మిల పర్యటన ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపిందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV గుంటూరు జిల్లా.